బ్రేకింగ్ న్యూస్ దేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ XFG తెర మీదకి వచ్చింది. 163 కేసుల్లో ఈ కరోనాను గుర్తించినట్లుగా ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ఇన్సాకాగ్ వెల్లడించింది. మొదట లండన్ లో కనిపించిన కొత్త వేరియంట్ ఇప్పుడు మన దేశంలోనూ వ్యాప్తి చెందుతుంది. కొత్త కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. 89 నూతన కరోనా కేసులతో మహారాష్ట్ర టాప్ లో నిలవగా తమిళనాడులో 16 కేసులు, కేరళలో 15, గుజరాత్ లో 11 కేసులు వెలుగు చూశాయి. ఏపీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 769 కేసులు వెలుగు చూడగా మొత్తం కేసుల సంఖ్య 6,000 దాటింది. దేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ XFG తెర మీదకి వచ్చింది. 163 కేసుల్లో ఈ కరోనాను గుర్తించినట్లుగా ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ఇన్సాకాగ్ వెల్లడించింది. మొదట లండన్ లో కనిపించిన కొత్త వేరియంట్ ఇప్పుడు మన దేశంలోనూ వ్యాప్తి చెందుతుంది. కొత్త కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. 89 నూతన కరోనా కేసులతో మహారాష్ట్ర టాప్ లో నిలవగా తమిళనాడులో 16 కేసులు, కేరళలో 15, ఇక గుజరాత్ లో 11 కేసులు వెలుగు చూశాయి. ఏపీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 769 కేసులు వెలుగు చూడగా మొత్తం కేసుల సంఖ్య 6,000 దాటింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, దేశంలో మరోసారి కరోనా కొత్త వేరియంట్లను కూడా జనాన్ని భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 6,000కు పైగా కరోనా కేసులు, యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఆయా రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇప్పుడు కొత్త వేరియంట్ XFG కొత్త వేరియంట్ వచ్చినట్టుగా గుర్తించారు. తొలుత లండన్ లో గుర్తించినటువంటి ఈ వేరియంట్ ఇండియాలో కూడా త్వరగా వ్యాప్తి చెందినట్టుగా కూడా దీనికి సంబంధించినటువంటి ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ఇప్పటికే సంబంధించి వేరియంట్ వివరించింది. ఇందులో భాగంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ కేసులు కూడా ప్రధానంగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టుగా గుర్తించారు. ఇందులో ఇక్కడ 89 నూతన కరోనా కేసులు గుర్తించారు. మహారాష్ట్ర టాప్ లో ఉండగా తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ కేసులు పెద్ద ఎత్తున రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 6,000 కేసులు ఇప్పటికే ఉన్న కేసులు ఉన్నట్టుగా గుర్తించారు. బెంగాల్లో 6 కేసులు, దేశవ్యాప్తంగా మొత్తం 769 కేసులు వెలుగు చూసినట్టుగా కూడా గుర్తించారు. ప్రధానంగా ఈ XFG కొత్త వేరియంట్ అది సంబంధించి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతిసారి కూడా కరోనా తనను తాను మ్యూటేట్ చేసుకుంటూ కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నట్టుగా కూడా శాస్త్రవేత్తలు గుర్తించున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండు విడతల్లో వివిధ దశల్లో వచ్చినటువంటి కరోనా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా అట్టుడుకుపోయింది. ఒకవైపు అనేక చోట్ల అనేక దేశాలు స్తంభించిపోయి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ఈ కరోనా వేరియంట్ తోటి మృత్యువాత పడ్డారు. కానీ ఈసారి కూడా ఈ కరోనా XFG కొత్త వేరియంట్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఒకవైపు దాన్ని నియంత్రించొచ్చని చెప్పేసి కూడా ఇప్పటికే మరోవైపు శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. కరోనా ప్రతిసారి కూడా తనను తాను మ్యూటేట్ అవుతూ కొత్త రూపం సంతరించుకుంటున్న నేపథ్యంలో ఈసారి XFG రూపంలో వస్తున్నట్టుగా గుర్తించారు. దేశంలో ప్రధానంగా లండన్ లో తొలుత గుర్తించినటువంటి ఈ కేసులు ఇప్పుడు ఇండియాలో కూడా శరవేగంగా పెరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.